ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి వద్ద ఉన్నాం. ఆయన అడిగి ఈ సంవత్సరం 2024కి బై బై చెప్తూ 2025కి వెల్కమ్ చెప్పే నేపథ్యంలో ఇక్కడ విజయనగరం జిల్లా కేంద్రంలో ఎటువంటి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు, దానిపై మరిన్ని సమాచారం అడిగి తెలుసుకుందాం. సార్, ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నుంచి అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ముందుగానే ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చాలామంది అయితే రోడ్లపైకి వస్తూ ఉంటారు. దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? దానికి ఎటువంటి భద్రత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు చెప్పండి సార్, బందోబస్తు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ 9 ప్రేక్షకులకి అందరికీ, అదేవిధంగా విజయనగరం జిల్లా ప్రజలకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ కుటుంబ సభ్యులకి కూడా శుభాకాంక్షలు. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా 31 డిసెంబర్ రాత్రి పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో విజయనగరం టౌన్లో, అదేవిధంగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పెట్రోలింగ్ పార్టీలు, పికెట్లు పెట్టడం జరిగింది. పోలీసు సిబ్బంది రాత్రిపూట యాక్టివ్గా తిరుగుతారు. సో ఎవరు కూడా రోడ్ మీదకి వచ్చి పబ్లిక్ ప్లేస్లో వచ్చి అల్లరి చేయడము, న్యూసెన్స్ క్రియేట్ చేయడము అట్లాంటిది ఎవరు కూడా చేయకూడదు. సో ఎవరైనా ఈ డ్రంకన్ కండిషన్లో బయటికి వచ్చి మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగితే, అల్లరి చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయాలి, కానీ పీస్ఫుల్ మేనర్లో, శాంతియుతంగా, మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మిగతా వాళ్ళకి హై వాల్యూమ్లో ఈ సాంగ్స్ పెట్టి బయట డ్రంకన్ కండిషన్లో వెహికల్స్ డ్రైవ్ చేసి, వెహికల్స్తో పెద్ద పెద్ద సౌండ్లు క్రియేట్ చేసి రాత్రి పూట అనవసరంగా తిరిగి మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మీ ఇంట్లో, మీ ప్రైవేట్ ప్లేసెస్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, అయితే ఇక్కడ ప్రస్తుతం ఏపీ స్టేట్ గవర్నమెంట్ మాత్రం ఈరోజు రాత్రి, రేపు కూడా మద్యం అమ్మకాలను అయితే ఇది చేసాయి. దాన్ని ఏ రకంగా మీరు చూస్తారు సార్? సరే, ఏమైనా సెలబ్రేషన్ చేయాలంటే ప్రైవేట్ ప్లేస్లో చేయాలి, ఇంటి లోపల చేయాలి. సో బయట మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఏమైనా మద్యం సేవించి బయట న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇది ఇక్కడ పరిస్థితి. మద్యం సేవించి వాహనాలు నడిపిన, సౌండ్ పొల్యూషన్స్ చేసినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం. పబ్లిక్ ప్లేసుల్లో ఎటువంటి పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విధంగా చేయకుండా ఇంటి వద్ద, ప్రైవేట్ ప్లేసుల్లో వాళ్ళ తాలూకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి వకుల్ జిందాల్ గారు అయితే మనకి చెప్పారు. ఇదే పరిస్థితుల్లో విజయనగరం జిల్లా అంతా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి పీటింగ్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.